వ్యాప్తంగా క్లస్టర్ వైజు మినీ మహానాడు అని చెప్పి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది గిన్నీస్ బుక్లో కూడా ఎక్కిస్తామని చెప్పి కొంతమంది మంత్రులు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికగా ఉన్నటువంటి కార్మిక వర్గం, ఉత్పాదక రంగం అనేటువంటి కార్మికులు లేదా చిరుద్యోగులు వారి సమస్యలపైన చర్చించినటువంటి దాఖలాలు ఏ నియోజకవర్గంలోనూ లేవు అనేటువంటిది ఒకటి తేట తెల్లమైంది. ప్రధానంగా ఏంటంటే 2006-7 సంవత్సరంలో పెంచినటువంటి కనీస వేతనాలు 2012 కానీ 17 కానీ లేదా 22 ఇప్పటికి దాదాపు 15-20 సంవత్సరాలుగా కనీస వేతనాలు పెంచే పరిస్థితి రాష్ట్రంలో లేదు. అలాగే కనీస వేతనాల బోర్డు కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. గతంలో పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి కానీ లేదా ఇప్పుడు పరిపాలించినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ప్రక్కన రాష్ట్రాలు తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక కానీ నిన్నగాక మన రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కనీస వేతనాలు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి నిన్నగాక ప్రకటించడం జరుగుతుంది. దీన్ని చూసైనా దేశంలో మన రాష్ట్రం విరిగిపోతుంది. రాష్ట్రానికి పెట్టుబడులు దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు గత 2 నెలల్లో వచ్చినాయని చెప్పి డంకా బుజాయించినటువంటి కూటమి ప్రభుత్వానికి అందులో పనిచేసినటువంటి పారిశ్రామికంలో పనిచేసిన కార్మికులు కనీస వేతనాలు నోచుకోవడం లేదనేటువంటి దానిలో చూసైనా ఈ యొక్క కళ్ళు తెరవాలని చెప్పి, అలాగే మొన్న నోయిడా ఢిల్లీకి దగ్గరగా ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతం నోయిడాలో స్వచ్ఛందంగా కార్మికులు వచ్చి ఇక రోడ్లపైకి వచ్చి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి ఆందోళన చేసి ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి కనీస వేతనాలు పెంచుకోవడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది 72 షెడ్యూల్లో పనిచేసేటువంటి కార్మికులు ఎగురుగప్పిన నిప్పుల రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు వేతనాలు పెంచుతాదా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ యొక్క ఆశలను అడియాసలు చేయకుండా తక్షణం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం కనీస వేతనాలు పెంచాలని చెప్పి ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తున్నారు.